వెల్కమ్ టు క్లూటెడ్ న్యూస్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 78వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చట్టసభలో అమలు కావడానికి ఎంతో కృషి చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. చిన్నతనంలోనే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగడానికి ఎంతో పోరాటం చేశారన్నారు. తాను చదువుకునే స్కూల్లోనే అంటరాని వారికి ఒక కుండ, అగ్రవర్ణాలకు ఒక కుండ ఏర్పాటు చేస్తే ఆ కుండలను పగలగొట్టి ఈ సమాజంలో అంటరానితనం నిర్మూలించాలని ఉద్యమించినటువంటి నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. మన హక్కులు సాధించాలంటే పోరాటం ద్వారానే సాధ్యం, కానీ అడుక్కుంటేనో భిక్షం ఎత్తితేనో మన హక్కులను సాధించలేమని ఆనాడే చెప్పినటువంటి గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యామ్ సుందర్, పట్టణ అధ్యక్షులు సాదర శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 78వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. దళితుల హక్కుల కోసం చట్టసభలో తన వాణిని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. దళిత జాతిలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. పోరాడితే ఇదే మన హక్కులు సాధించుకోగలుగుతాం, శిక్షణ ఎక్కితే మన హక్కులు సాధించుకోలేమని చెప్పినటువంటి గొప్ప నాయకుడు. ఏదైనా కదా మన హక్కులను సాధించాలంటే పోరాటం ద్వారానే సాధ్యము. ఎవరిని అడుక్కుంటే కానీ, శిక్ష మెచ్చుకుంటే కానీ మన హక్కులు మనం సాధించుకోలేమని చెప్పినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. చిన్నతనంలోనే తన స్కూల్లో 2 కుండలు పెట్టి దళితులను సపరేట్గా పెట్టినటువంటి సందర్భంలో ఆనాడే ఆ కుండను వదలకొట్టి అంతా మానవులంతా సమానమనే ఒక నినాదాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన యొక్క ఆశయాలని పుణికిపుచ్చుకొని, డాక్టర్ బాబా సాహెబ్ ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను యథాతథంగా చట్టసభల్లో అమలు చేయాలని పోరాటం చేసి ఈనాటి వరకు కూడా ఈరోజు దళితుల యొక్క హక్కులు అమలవుతున్నాయంటే, రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. తెలంగాణ మాల మహానాడు కూడా ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయ సాధనలో ముందుకు ఆయన యొక్క ఆలోచన విధానంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల.